జగనం సంసారం అంటే సముద్రం అంట. ఇప్పుడు అనూషని భుజాల మీదకి ఎక్కించుకుని ఈత కొట్టాలి, ఎలా ఉంటుందో చూద్దుగానిలే. ఇప్పుడు ఒక్కడ ఈత కొట్టుకుని వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు ఏమా. ఇంకొకరిని భుజాల మీద ఎక్కించుకుని ఈత కొడితే ఎలా ఉంటుందో చూద్దుగాని. ఇలాగే గాలి తుఫాన్లో ఒక పెద్ద చెట్టు కింద పడిపోయిందంట. ఎక్కడ? కాలువలో. ఎన్నో ఏళ్ళుగా ఒక తేలు చెట్టు మీద కాపురం ఉంటుందంట. ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న సమయంలో ఆ తేలు అడుగుతుందట, రక్షించండి 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 అని. ఇంకేముంది, ఏమైనా సరే రక్షించాలి, మన భుజాల మీద ఎత్తుకోవాలి. గబగబా వెళ్ళిపోయిందంట. నా ఈపు మీద ఎక్కమందంట. ఎవరో? పీత మొత్తానికి తేలిని ఎక్కడెక్కించుకుందా? ఈపు మీద. కొంత దూరం వెళ్ళిపోయాక దాని డెక్క మీద శబ్దం వినబడుతుందంట. ఎలాగా బిందులోడు మాటలేసినట్టు టెక్కం టెక్కం అని డౌట్ వచ్చి అడిగిందంట పీత. ఏమనంటే, తేలా నిన్ను నా భుజాల మీద ఎంతో ప్రేమ